హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక క్రియేషన్స్ 3297. మా వైశ్యస్లో ఇతర కులంలో కానీ అధిక మాసం స్పెషల్ అని చెప్పేసి అత్తింటి వారు మాకు ఒక చిన్న సాంప్రదాయం అనేది ఉన్నది. సో ఈ సాంప్రదాయం గురించి నేను మా అత్తవారింటికి వెళ్ళాను. మా అత్తవారింట్లో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేసుకున్నాము. సో ముందుగా అయితే మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని వాళ్ళు మా ముందు పెట్టి బొట్టు పెట్టుకున్నారు. ఒకరికొకరు బొట్టు పెట్టుకున్నాము. మా బామ్మర్ది, మా చెల్లి, సో అందరూ వాళ్ళు మాకు బట్టలు, మావిడకు చీర, మాకు డ్రెస్సు మరియు కొన్ని ఐటమ్స్ మా ముందైతే పెట్టడం జరిగింది. ఇది ఒక కొత్తగా పెళ్ళైన వారికి అని కాదు, ప్రతి ఒక్కరికి అధిక మాసం అనేది స్పెషల్ ఒక ఆనవాయితీ అన్నట్టు. ఇది తెలుగు వారికి ఆనవాయితీగా వచ్చే ఒక అధిక మాసము స్పెషల్. సో చూడండి, మా చెల్లి, మా బామ్మర్ది ఏదైతే ఉన్నారో మాకు బట్టలు బొట్టు పెట్టి ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి అయితే మాకు చాలా రోజుల తర్వాత మా అత్తగారింటికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకించుకొని అధిక మాసం స్పెషల్ అని చెప్పేసి ప్రత్యేకంగా దీని గురించి వెళ్ళడం జరిగింది. సో మా ఆవిడైతే చాలా సంబరంగా ఉంది. ఎలా అవుతుంది చూడండి. ఇంటికి వెళ్ళాం కదా, ఎంతైనా తల్లిగారింటికి వెళ్తే సంబరం ఉంటుంది కదా ఎవరికైనా. సో సంతోషంగా ఉంది. సో కొంచెం ఫోటోస్ ఇవ్వడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంది. ఎందుకు అంటే ఈ లోపల బెడ్ ఉండడం వల్ల ఇబ్బందిగా ఉంది. మాకు మొత్తానికి అయితే చివరిగా బట్టలు మరియు ఐటమ్స్ ఇచ్చేసి ఉంచుకున్నారు. అండ్ మాకు ఏదైతే టవల్ ఉన్నదో ఆ టవల్ నా మీద కప్పుతున్నారు. అది ఓడి మా బామ్మర్ది నాకు టవల్ కప్పుతున్నారు. మీకు కూడా ఉంది ఆచారం, చెప్పండి. మాకు ఉంటే చాలా మందికి ఆచారం అనేది ఉంటుంది. ఓడి బియ్యం పోస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ వారికి అయితే చాలా ఉంటుంది, ఆంధ్ర వారికి కూడా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం ఆంధ్ర వల్ల కొద్ది మందికి ఉంటుంది, తెలంగాణ అయితే చాలా వరకు ఉంటుంది. ఎక్కువగా వైశ్యస్ మరియు బ్రాహ్మణ్స్ కు ఎక్కువగా ఉంటుంది. పద్మశాలీస్ వాళ్ళు కూడా చాలా మందికి ఉంటుంది. బట్ ఏంటంటే కొంతమందికి ఆనవాయితీ తెలియదు, ఆచారం అనేది పోగొడుతూ ఉన్నారు. ఎందుకులే అన్నట్టుగా పోగొడుతూ ఉంటున్నారు. పెళ్ళైన వాళ్ళకి ఎక్కువ ఐటమ్స్ ఇస్తారంట. కొత్తగా పెళ్ళైన వారికి ఫస్ట్ ఎక్కువ ఐటమ్స్ ఇస్తారు. తర్వాత సంవత్సరం మళ్ళీ వస్తుంది కదా, అప్పుడు మనకు 1, 2 లేదా 3 రకాలు 4 రకాలు అట్లా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందులో మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ స్వీట్ తో మొదలు పెడుతున్నారు. మొదలే స్వీట్ తోటి మొదలు పెట్టాలా. సో ఇందులో అయితే చిన్నగా మనకు కావాల్సినవి అన్ని కూడా ముందర పెడుతుంటారు. ఫోటోకి స్టిల్ ఇస్తున్నా మేము. ఫోటోస్ కి స్టిల్స్ ఇస్తున్నాము, మొబైల్లో బంధించడానికి. మొబైల్లో బంధించడానికి చిత్రీకరణ. తర్వాత 1 రూపీ కాయిన్స్ 33 మధ్యలో 1 రూపీ కాయిన్స్ అంటే చిల్లర కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ సంథింగ్ ఏదైతే అది ఎట్లా వీలైతే అట్లా పెట్టుకోవచ్చు. ఏదైనా 33 ఇవ్వాలా అన్నట్టు. అంత మొదటిసారి కాబట్టి 33 ఇచ్చారు. తర్వాత అయితే మన ఇష్టం, అది అంటే ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఆచారం అనేది పోగొట్టద్దు అనుకో ఆలోచనతోటి మనకు తోచినంతలో మనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఉన్నవాళ్ళు చాలా రకాలు పెట్టేస్తారు, మధ్యతరగతి వాళ్ళు కొద్ది సగాలు పెడతారు, లేని వారు ఒక రకంతో పెట్టుకుంటారు. సో ఇలా ఉన్నవాళ్ళు పేదవాళ్ళు తేడా లేదు, అందరు కూడా ఈ ఆచారం పోవద్దని చెప్పేసి ఉన్నంతలా పెట్టుకోవడం అనేది జరిగింది అన్నట్టు. సో మొత్తానికి అయితే మేము ఒకరికొకరికి కూడా అన్ని రకాలుగా ఏదైతే పెట్టారో అవన్నీ పెట్టడం జరిగింది. చాక్లెట్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్, స్వీట్స్. చిన్నపిల్లలకు మా మామయ్య చూడండి ఏమంటాడు. మా మామయ్య, మా అత్తమ్మ కూడా చూపించిండు. మా అత్తమ్మ, మా మామయ్య, మా బామ్మరది, మా చెల్లి. మొత్తం 13 ఐటమ్స్ ఇచ్చారు. మొత్తం 13 ఐటమ్స్ ఉన్నాయి. 13 ఐటమ్స్ లో అన్ని కూడా 33 ఐటమ్స్ ఉన్నాయి. సో అందులో రకరకాలుగా ఉన్నాయి. చాక్లెట్స్, బిస్కెట్స్, లాలీపాప్స్, ఫ్రూట్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇందులో ఉన్నాయి. ఎండాకాలం సమ్మర్ స్పెషల్ అన్నట్టు. సమ్మర్ స్పెషల్ అటు ఎండాకాలం. రాముడు అడవికి
కడుపులను దాచి కాచిన దైవమా